Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో నమస్తే. హలో నమస్తే. హాయ్ ఏంటి అంత చిన్నగా చెప్పారు? కాదు, ఇంగ్లీష్ లోనే మాట్లాడతారా ఇంటర్వ్యూ అంతా? టాక్ ఇంగ్లీష్ ఓకే. నువ్వు బట్లర్ ఇంగ్లీష్ కూడా ప్రాపర్ గా మాట్లాడేస్తాను. అదే కదా, అసలు ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు ఎంటైర్ టీజర్ లో నాకు ఫస్ట్ బాగా నచ్చింది అయితే ఫైట్ జరుగుతున్నప్పుడు ఇవిడ వచ్చి ఒక డైలాగ్ చెప్పుద్ది, ఆల్వేస్ ఫార్మింగ్ ల్యాండ్ ఓన్లీ బి. ఎక్కడ ల్యాండ్ లో పడి కొట్టు తెలుగులో చెప్పని అంటారు చూసారా, దట్ వాజ్ లైక్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అంతా ఏదో కామన్ గా మనం మాట్లాడుతుంటాం, సీరియస్ సిచ్యువేషన్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతాం. అయ్యో సీరియస్ సిచువేషన్స్ లో మాక్సిమం అదే ఉంటది సినిమాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్నాక ఎస్ చెప్పడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఇద్దరు? ధనరాజ్ గారు నాకే. చంద్రాజ్ మా డైరెక్టర్. ఏం నచ్చింది కథలో? కథ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగా నచ్చింది. ఆ, ఒక మా చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ డైరెక్టర్, ఆయన స్టూడియోలోనే ఉన్నాను ఫస్ట్ టైం నేను కథ. సో ఆయన పిలిపించి ధనరాజ్తో కథ చేయించినప్పుడు ఆయన చెప్పే కాన్ఫిడెన్స్, ఒక చిన్న కుర్రాడు అలా కూర్చుని కథ అందరి ముందర ఫటాఫట్ 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 లేయర్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతి బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అతను చెప్పే విధానం. సో మెయిన్ కథే, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కథే ఇంకా మాకు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ప్రతి శుక్రవారం నాదే అంటే 2 శుక్రవారాలు మాత్రం దివిజ గట్టిగా ఫిక్స్ అయింది రావడానికి. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చిట్టి ఇస్ వెరీ చాలా డేరింగ్ అండ్ అసలు ఎవరి మాట వినా నేను చల్ అనే ఒక అమ్మాయి అనమాట. కొంచెం నేను అంత రిలేట్ అవ్వలేదు బికాజ్ నాకు మా ఇంట్లో చాలా భయం నేను ఏదైనా చేయాలంటే. అసలు మిమ్మల్ని చూస్తే మీరు భయపడరు అన్నట్టు ఉంటుంది తెలుసా? అలా ఉంటాను, చాలా భయం అంటే తెలియని బ్లడ్ నుంచి వచ్చి భయం అంటే ఇంట్లో ఇంట్లో డాడీ దగ్గర అంతే. సో బట్ షీఈస్ ఇట్లా హార్డ్ కోర్ ఇన్ లవ్ విత్ హర్ బావ. సో తన కోసం ఎటైనా చేస్తా ఏమేం చేసేస్తా అనే ఇదిలో ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ, అంటే ఇంగ్లీష్ ఒక టచ్ ఉంటుంది, సో వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడమంటే కొంచెం కష్టం. యాక్చువల్గా సీన్ లో బట్లర్ ఇంగ్లీష్ డైలాగ్ అన్ని డైరెక్టర్ ఫ్రేమ్ చేసి ఇస్తుంటే ఈ మాత్రం ప్రాపర్ సెంటెన్స్ లో మాట్లాడేసాను. నీట్ ఇంగ్లీష్ అలవాట్లో పొరపాటు ఇది. ఎస్, ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ ఫన్ టు వర్క్ యాజ్ చిట్టి. సో చిట్టికి రియల్ లైఫ్ కి ఏం కామన్ పాయింట్స్ అయితే లేదంటారు, మరి మీ క్యారెక్టర్ కి ఉన్నాయి ఉన్నాయి. చూడండి ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఉన్నాయి కొంచెం, బట్ అట్ ద సేమ్ టైం చిట్టి ఇస్ టూ ఫియర్లెస్. నేను మరి అంత కాదు, నాకు కొంచెం భయాలు అవన్నీ ఉన్నాయి. చిట్టి క్యారెక్టర్ లో ఉన్న ట్రాన్సిషన్ ఏంటంటే బావ అంటే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉంటుంది, మళ్ళీ అంత ప్రేమ చూపిస్తుంది, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అన్నమాట. సో మీ క్యారెక్టర్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే నాకు తెలిసి ఎడ్యుకేషనల్ పరంగా టీజర్ లో ఈసారి కూడా తప్పిపోయిందా అంటూ కొన్ని డైలాగ్స్ చూస్తే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్, చాలా ఇష్టం లేని వాళ్ళు బ్యాక్ బెంచెస్ బాగా కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. ఊర్లో ఒక శివ లాంటి పర్సన్ ప్రతి గల్లీగా ఉంటాడు. ఓకే, అంటే నార్మల్ కామన్ పర్సన్ లాగా ఉండిపోతాడు. సో దాన్ని హైలైట్ చేస్తూ మేము ఒక లీడ్ రోల్ కి పెట్టారనమాట. ఓకే, అంటే ఇప్పుడు శివ ఒక ఊర్లో ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒకడు బీపీ క్యారెక్టర్ ఉంటాడు, హైపర్, ఏదైనా ఎక్స్ట్రీమ్ అరిచేస్తుంటాడు, అలాంటి క్యారెక్టర్ శివ. సో పేరు శివ అయినా కూడా ఫ్రెండ్స్ అందరు బీపీ అని పిలుస్తుంటారు. ఓకే, మనకి ఆ లెవెల్లో ఉంటది బీపీ. సో ప్రతి సీన్ అక్కడ నార్మల్ థింగ్ ని కూడా ఎక్స్ట్రీమ్ గా చూస్తుంటాడు. ఓకే, నడుస్తుంటూ అందరు గైడ్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ, ఊర్లో అందరికన్నా ఫన్నీస్ట్ పర్సన్ ఈడే, అందరికన్నా భయపడేది కూడా ఈడికే. అందరు చిరాకు వచ్చేది అంత ప్రతి డైలాగ్ అరుపులతోనే ఉంటది ఆల్మోస్ట్. అంటే సడన్ గా సైక్ అవుతాడు అనమాట. మీరు కొంచెం ఇప్పుడు భయపడ్డారు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఎలా అయితే సడన్ గా హైపర్ అవుతాడో వీడికి కూడా నార్మల్ గా మాట వస్తుంది అనమాట. కానీ ఏ అన్నది ఎలా ఉందంటే హిట్ ప్రమోషన్స్ అప్పుడు నానిగారు ఒకసారి సడన్ గా ఏ అని అరిస్తే ఒకరు శ్రీనిధి భయపడిపోతుంది పక్కనకి వచ్చింది, సేమ్ అదే రీక్రియేట్ అయింది, కొంచెం డిఫరెంట్ వర్షన్ అన్నమాట.